ఇవ్వండి. ఎంత? 100 రూపాయలు. 100 రూపాయల? ఏంది 100నా? కొడుక ఆర్టీసీ బస్సులా మంచిగా అగ్గువ కత్తు ఫ్రీగా ఆటో ఆటో అని ఆటోలు ఎక్కించి కత్తి ఇప్పుడు 100 అట. ఎడికెళ్ళి తెస్తావు? అవమ్మా మీ మనవాట? ఏంది కర్రెబాడుతో గట్టంటావు? ఆయనే నా మొగడు, ఆయనే నా మొగడు. ఏంది నీ మొగుడా? భూమికి జానడే ఉన్నాడు కదా. నువ్వెట్టున్నావురా గౌడు బర్రె లెక్క భూమికి జానంటున్నావు? ఆయన చిన్నప్పటి నుంచి అంతే, అలా మానమామల పోలిక. నీ బర్రె దిరాలు కాను, నా మొగడిని భూమికి జానుడు ఉన్నాడంట వారా? సరే కానీ నీ మొగుడు అయితే నీ లవడైతుంది. నా 100 రూపాయలకి నీ పోతా. ఏంది 100నా? ఇక అట్టు మంచిగా దొరికింది. నీ బర్రె దిరాలు కాను. అట్లా మళ్ళీ పుట్టింది. ఈ మధ్యలో నీ చెవులు గిట్ల మందమైన ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నడవకపోడా? నేను హాస్పిటల్ మొదలు పెడితే అటు దిగరాక లొట్టిగా కాకోలే మొత్తుకుంటూనే ఉన్నా. దేని గురించో? నా ఆరోగ్యం గురించి. ఓ గాసంగట డాక్టర్ నీకు ఏ రోగం లేదని చెప్పిండు. ఏం లేదే 200 సూదులేసి 3000 మందులు రాస్తాడానే. ఈ రోజులలో దావకాన్లు అడుగు పెడితే అంతే మరి. రోగం సింతాకంత ఉంటే పైసలు తాటాకంత అసలు చెప్తారు. ఎరికేనా? నిజమనుకో, కానీ మన ఇంట్లో గన్ని పైసలు ఉన్నాయా? మొద్దోలే తిని ఎద్దోలే వండుడేనా నీ పని. ఇక ఇంకా రూపాయలు ఏడుంటాయి. మరి ఇప్పుడు నాకు మందులు ఎట్లా కొంటావే? ఇప్పుడు నీకు అవన్నీ ఎందుకు కానీ నువ్వు ఇంట్లో పోయి రెస్ట్ తీసుకోపో. నేను మా రెస్ట్ తీసుకుంటా గానీ డాక్టర్ ఏమన్నాడు చెప్పే? నాకు గుండెలంతా ఆగుడు గుప్పులు అవుతుంది. రేపటి నుంచి నువ్వు తినే అన్నంలా ఇంత గడ్డి పెట్టమన్నాడు. ఏంది గడ్డ? అవును, పచ్చి గడ్డి. ఇంకా నయ్యో కళ్ళల్లో కారం పొడి కొట్టవలేదు. నువ్వు ఇప్పుడు లోపలికి పోయి వండుకోలేదు అనుకో, అదే పని చెప్తా. అమ్ము అంత పని చేయకే, నీకు దండం పెడతా. అయితే లోపలికి నడు. అప్పటి నుంచి వావుడుగా లెక్క ఏదో ఒడలోడో బాగుతున్నావు. నడ పోతాను తీయరా అదే. పోసావా? ఎటుపోతావు? ఏడుకో ఎట్లకోతన్నా నీకెందుకు? అయ్యో అట్లా అనబడితే మరి ఎట్టనమంటావు? నాతో ఏం పని నీకు? అది కాదు పోసావా, నువ్వు ఏడుకోతున్నావు చెప్తే నా సొంత బైక్ మీద నేను తీస్తా అంటున్నా. గంత శ్రమ నీకెందుకు? తీ. అయ్యో అందులో శ్రమ ఏమున్నది? పా తీస్తా. రానని మంచిగా చెప్పినప్పుడు వినాలే. అయితేనే గాని మా పొట్టి రమేష్ మంచుకున్నాడా? ఎట్లున్నాడు? ఆనికేంది రంజా రప్పన మలుసుకొని నడింట్లో వన్నాడు. అవునవును, వాడు పొట్టోడైనా చాలా గట్టోడు. మొన్నటిదాకా నేను కూడా గిట్లనే అనుకొని లవ్ మురిసిన. అయ్యో మరి ఇప్పుడు? నా మగడు ఉత్త తుస్తుగాడని నాకు నిన్ననే తెలిసింది. నా మగడు ఉత్త తుస్తుగాడని నాకు నిన్ననే తెలిసింది. అయ్యో ఏంది గట్లా అంటున్నావు? అబ్బా నా పెళ్ళమా, నన్ను ఇంట్లో రెస్ట్ తీసుకోమని నువ్వు బయట మంది పనులు ఏదో తిరుగుతానవా? నువ్వు చెప్తా నీ సంగతి.
ఇంతసేపు ఎటు పోయినవే నువ్వు? నేను ఎటు పోయినా పని మీద బయటికి పోయినా. పని మీద పోయినవా? ఎవరైనా బైక్ మీద పోయినవా? అంటే నువ్వు అనేది ఏంది? ఆహా, ఏం తెలవనట్టుగా ఎంత ముద్దుగా నటిస్తానువే నంగనాచి. ఏంది నేను నటిస్తానా? ఇంకోసారి ఆ మాట మాట్లాడే దౌడ పని రాలగొడతా ముడ కొడుక. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు రాలగొడతావే? ఇందాక భాస్కర్ బైక్ మీద ఏమరా రమేష్, అంత మంచిదేనా? ఎన్నాళ్ళంగా నేను చూసి ఇంకా గిట్లే ఉన్నావా? అరే పొట్టి బుడింకా లెక్క ఎన్ని రోజులు ఇంకా పొట్టిగా ఉంటావురా? వీలేంది ఎన్నో లేదు మా ఇంటికి వచ్చి బాగా బతకాలు కొడతారు. ఏమైందిరా రమేష్? బెల్లం కొట్టిన రాయి లెక్క గట్ల బీరిపోయి చూస్తాను. కట్ట కట్టుకొని మీరు అందరూ మా ఇంటికి ఎన్నో రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చిరా అని ఆలోచిస్తానా. అరే రమేష్, నీకోసమే వచ్చినవరా. నువ్వు నా కోసం వచ్చినవో నా పూసి కోసం వచ్చినవో ఇప్పుడు నాకు మా తెలుస్తుందిరా. అరే రమేష్, ఇంతకీ నీ ఆరోగ్యం ఎట్లుందిరా? ఇంకా 10 ఏళ్ళని ఉంటావా? తొందరనే పట్టుమంటావా? నువ్వు పాపం నువ్వు పట్టుమంటే మా వదినకు దిక్కేవాళ్ళరా. ఏహే, గట్లంటావేంద్రా? నేను లేనా అర దిక్కు? ఈగ ఈగ కూడా వానకుండా చూసుకుంటా. అరే నా పిల్లని మీరేంద్రా చూసుకునేది? మీరు ఇక్కడి నుంచి నడువురి పరి బాడకావులారా, ఇక్కడ నుంచి దెబ్బేరి పోతారా పోరా. అరే మీ మీద నవ్వులాట కన్నావురా. నువ్వేంద్రా అగ్గి మీద గుగ్గిన లెక్క గట్ల గరంగా పడుతుంది? ఏదో మా దోస్తు అని మంచిగా లేదని తెలిస్తే చూసిపోదామని వచ్చినాం. అంతేగాని నీలాగా మాకేం పనిలేక కాదురా. అరే వాడు ఇప్పుడు ఏదో బాగా ఉన్నాడు, మళ్ళా రేపు మనం అర్థం కానీ పోదాం పారా. ఓసాయ్ అబ్బా సల్ప పండు లెక్క నున్నగా తయారైతాను. ఎవరి కోసమే? ఇంకెవరి కోసం? నీ కోసమే. ఆహా, ఎన్నో లేని టన్నుల కొద్ది ముఖానికి పౌడర్ బాగానే చూసుకుంటాను. చెప్పిన కదా నీ కోసమేనని. నా కోసం మంది కోసం ఇలా నీ బండారం బయట పెడతానే. ఏంది ఏమో గులుగుతున్నావు? గులుగుడు కాదే, నాకు బయట చిన్న పనునే పోయేస్తా, నువ్వు తలుపులు వేసుకో అని చెప్తానా. సరే చెప్పని రాపో, నీకోసం ఎదురు చూస్తా. సరే సరే అత్తా. అబ్బా, నా అనుమానమే నిజమైంది. ఏకంగా నా కొంపకే కుంపటి పెట్టిరు. ఆ కిట్టిగాడు పోయి ఇని ఇలా బండాను ఇవాళ బయట పెడతా. చూడు పోషావా,
నీ మొగనికి ఏమన్నా అనుమానం వచ్చిందా? కోడి మొదడోడు గానికేమనుమానం వస్తుంది మన్ను. సరే నువ్వేం బెంగ పెట్టుకోకు, నీకు ఎన్ని పైసలు కావాలని ఇస్తా, సరేనా? నిజంగా నువ్వు చాలా మంచోనివి, నా బాధ అర్థం చేసుకున్నావు. ఏంటంటే ఇట్లా బాగోతావు? డబ్బులు ఇచ్చేదానికి వాడేవాడు, తీసుకునేదానికి నువ్వే వచ్చి. అగో నువ్వు ఇంకెన్నే ఉన్నావా? బయటకు పోతానని పోతీవి కదా. నాకు నీ ప్లాన్ తెలిసే. ఏంది ప్లానా? ఏందని? నేను అటు పోగానే నువ్వు వీడిని వినిపించుకున్నావని నాకు తెలిసే. ఓ నలుగురు కూడా ఏం మాట్లాడుతున్నావు? నీ తాడు దెప్ప తలకాయ పని చేస్తలేదా ఏంది? అరే రమేష్, నువ్వు అనుకున్నట్టు అసలు ఇక్కడ ఏం జరుగుతలేదురా. అంటే నీ మాటకు నన్ను నమ్మవట్టు? అవునరా, నువ్వు పప్పులో కాలేసినావు. అరే నువ్వు ఇంకో మాటలు మాట్లాడక నమ్మకద్రోహి. అరే రమేష్ ఏమైందిరా? అరే రమేష్ ఏమైంది? అరే ఏమైందిరా? రమేష్ రే పోసి సాయంత్రం మనసు అంత నువ్వు అవుతుంది. అయ్యో అయ్యో దేవుడా, నా మొగనికి ఏం కాకుండా చూడు తండ్రి. నీ బాధ్యత చూడు చెల్లె, నువ్వేం బాధపడకు, నేనున్నా కదా. నా మొగనికి ఏమన్నా అవుతుందోనని భయం అవుతుందన్నా. ఏం కాదు చెల్లె, నువ్వు అరే సాయి, వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయరా. సరే ఒకసారి జ్వరం చెల్లె. రమేష్ 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 ఏమైందయ్యా? నేను ఇంకా బతికే ఉన్నానా? అవును బతికే ఉన్నావు, నీకేం కాలే. మరి ఏందే, నేను ఇందాక కన్ను తిరిగి పడిపోయినా. అవునా రమేష్, నీకు హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోయాను. మన భాస్కర్ అన్న నీకు సిపిఆర్ చేసి బతికిచ్చిండు. ఏంది సిపిఆర్ అంటే? అరే రమేష్, నువ్వు మెల్లగా లేరా, నేను చెప్తా. మెల్లగా జాగ్రత్త. అరే రమేష్, ఈ రోజుల్లో చిన్న పెద్ద లేకుండా అందరికి హార్ట్ అటాక్ వస్తుందిరా. అలాంటప్పుడు కంగారు పడకుండా పక్కనున్న వ్యక్తులు నిమిషానికి 100 సార్లు ఛాతిలో నొక్కుతూ సిపిఆర్ చేయడం వల్ల మనిషికి ఊపిరాగిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత 108కి కాల్ చేసి హాస్పిటల్కి తరలిస్తే మనిషి ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. చూసినవా, నీ ప్రాణాలు కాపాడిన దేవుని అసొంటి మనిషిని నువ్వు ఎంత అపార్థం చేసుకున్నావో. అగో నీ రోడ్డు మీద ముచ్చట పెట్టుడు, బండ్ల మీద తిరుగుడు, సైకిల్ చేస్తే నాకు అనుమానం రాదా అని? పిసమొక్కపోడా, నీ వైద్యానికి కావలసిన డబ్బులు మన దగ్గర లేకపోతే నేను రోడ్ల మీద తిరుగుతా అంటే భాస్కర్ అన్న దేవుని లెక్క ఎదురై ఇంటికి తీసుకుపోయి చెల్లె నువ్వేం బాధపడకు, నా దగ్గర ఉండే డబ్బులు నేను ఇస్తాను, నాకు సాయం చేసిండు. గసొంటానని తప్పు పడతావా నువ్వు? నిజంగా నువ్వు నా పాటికి దేవుని, నేను అనుమానించినందుకు నన్ను క్షమించు. కళ్ళతో చూసి అనుమానపడి నిందలు వేయడం సరికాదు. నిజాలేంటో పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని ఇప్పటికైనా నీకు అర్థమైందా రమేష్? అర్థమైంది. అమ్మయ్యా, ఇప్పటికైనా నా మొగడు నిజమేందో తెలుసుకున్నాడు. రమేష్, ఇక ముందు నీకేమైనా నీకు తోడుగా ఉంటా, సరేనా? అమ్మయ్యా, ఇప్పటికైనా అనుమానపు నా మొగనికి అర్థమైంది.